సో చాలామంది నన్ను ఈ 1 నుంచి 31 డేటుల్లో మాకు చేతిలో వీలుంటే సిజేరియన్ చేసుకోగలిగితే, నార్మల్ డెలివరీస్ గురించి నేను మాట్లాడడం లేదు, అది దైవేచ్ఛ. బట్ దేవుడు కొన్నిసార్లు ఏం చేస్తాడు, సిజేరియన్ ప్లాన్ చేస్తారు. అప్పుడు ఈ రోజా మన చేతిలో ఉంటుంది. సో ఈ 1 నుంచి 31 తేదీల్లో హైయెస్ట్ పవర్ ఉన్న పుట్టుక ఏంటి, ఏ తేదీలో పుడితే బిడ్డ చాలా బాగా రైజ్ అవుతాడు, డబ్బుకి, పేరుకి, కీర్తికి, ఆయుష్కి లోటు ఉండదు. సో ఈ డేట్స్లో నేను ఒక 4 డేట్స్ ఇంపార్టెంట్, ఈ ప్రోగ్రాంలో ఒక డేట్ గురించి చెప్తాను. ఇది 28 పుట్టిన వాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళు, అదృష్టవంతులు, ఒక మాటలు కోట్లు సంపాదించేవాళ్ళు, కుబేరులు. సో 28న పుట్టిన బిల్ గేట్స్ ప్రపంచ ధనవంతుడు. ఇప్పుడు ధనవంతుల్లో ఎలాన్ మస్క్ 28 జూన్, యాక్టింగ్లో ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో, పొలిటీషియన్ అన్న ఎన్టీ రామారావు 28 మే. 28 జూన్ అవర్ గ్రేట్ పివి నరసింహారావు గారు. 28 డిసెంబర్ రతన్ టాటా. ఇదే 28 డిసెంబర్ ధీరుభాయ్ అంబానీ. ఈ 28లో పుట్టడంలో అంటే 2 చంద్రుడు కామ్గా ఉంటారు. 8 అష్టలక్ష్మిలు. 8 అంటే మోర్ అండ్ మోర్ మనీ ఈస్ కమింగ్. 2 కూడితే వచ్చేది 1. 1 అంటే నాయకుడు. సినిమాల్లో ఉన్న నంబర్ 1, పాలిటిక్స్లో నంబర్ 1, బిజినెస్లో నంబర్ 1, సినిమా ఫీల్డ్లో ఉన్న ఇంకే ఏది చేసినా నంబర్ 1గా ఉంటారు. ధైర్యం ఎక్కువ, సాహసం ఎక్కువ, భయం తెలీదు, హెల్పింగ్ నేచర్, డామినేటింగ్. ఈ 1లో పుట్టినవాడు ఇంట్లో ఉంటే కుటుంబానంతా చూసుకుంటాడు, ఎవరికి ఏది కావాలన్నా ఇస్తాడు, భయం తెలియదు, ధైర్యం ఎక్కువ, ఎవరి ముందు తల దించరు, ఆత్మాభిమానం ఎక్కువ, ఎప్పుడు నంబర్ 1గా ఉంటారు. సో ఛాన్స్ ఉంటే 28న పిల్లలు పుట్టడానికి ప్రిఫర్ చేయండి. బట్ ఈ 28లో పుట్టిన వాళ్ళ పేరు 6 అక్షరాల్లో 8 అక్షరాల్లో ఉంటే ఈ పుట్టుకలో ఉన్న అమృతం విషం అయిపోతుంది. వీళ్ళకి బ్లాక్, గ్రీను వాడకూడదు. సో ప్రతి పుట్టుకలో కొన్ని నెగిటివ్స్ ఉంటాయి. ఆ నెగిటివ్స్ని మనం పేరులో పెట్టుకుంటే కష్టం తగ్గ ఫలితం ఉండదు. పేరు జాగ్రత్తగా పెట్టుకుంటే చక్రవర్తుల్లాగా